దౌర్జన్యంతో గెంటేసే ప్రయత్నం చేయాలనడం మాత్రం చాలా తప్పు. నేను వెళ్తున్నానని చెప్పగానే ఏసీపీ గారే నన్ను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు పాలన చేస్తారనేది ఖచ్చితంగా ప్రభుత్వం ప్రశ్నించుకోవాలి. ప్రజాపాలన అంటే పోలీసు వాళ్ళని పెట్టుకొని కార్యక్రమాలు చేయడమే ప్రజాపాలన. మా జర్నలిస్ట్ సోదరులు నా కార్యక్రమం అంతా నాతో పాటు ముందుకు వస్తున్నారని జర్నలిస్టుల మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. జర్నలిస్టుల మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మొన్న చెప్పారు కదా, జర్నలిస్టులను చూస్తే చెంపల మీద చెల్ల కొట్టాలనిపిస్తుందని. అది కాంగ్రెస్ పార్టీ సంస్కారం. ఎందుకంటే జర్నలిస్ట్ అనేవాడి విలువ ఏంటనేది, జర్నలిస్ట్ వాళ్ళకు ఎంత విలువ ఉంటుందనేది, సమాజంలో వాళ్ళ పాత్ర ఏంటనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మర్చిపోయినట్టున్నారు. ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, మేము దాడి చేస్తే తప్పేముందని. ఈరోజు పోలీసు వాళ్ళు కూడా మీడియా మిత్రుల మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. దాన్ని ఖండిస్తూ ఉన్నాం. నిజంగానే మీరు రేషన్ కార్డ్స్ ఇస్తే అందరికి ఇస్తున్నప్పుడు గాంధీ భవన్కి వెళ్ళి ఇచ్చినట్టు మీ పార్టీ పరంగా ఇస్తున్నట్టు అందరినీ తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెడుతున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయి ముగ్గు పోస్తేనే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అవుతుంది. రేషన్ కార్డు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇస్తున్న ఫీలింగ్ తీసుకొచ్చి ప్రభుత్వ పరంగా ఇస్తున్నారా, కాంగ్రెస్ పార్టీ నుండి ఇస్తున్నారా అనేది సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి ఇచ్చినట్టుంటే మీరు గాంధీ భవన్లో పెట్టుకోండి, మీ కార్యకర్తలు కండువాలు వేసుకొని ఆడ పంచుకోండి తప్పిస్తే ఇది ప్రభుత్వ కార్యక్రమం. ప్రోటోకాల్ పాటించడం ఇష్టం లేకపోతే మమ్మల్ని పిలవద్దు, మమ్మల్ని కార్యక్రమాలకి పిలవద్దు, పిలిచి అవమానించే ప్రయత్నం చేయొద్దు. నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే ప్రోటోకాల్ పాటిస్తూ పద్ధతి ప్రకారం కార్యక్రమాలు చేయాలి. కానీ ప్రభుత్వ కార్యక్రమాలను కూడా పార్టీ పరంగా చేసి లబ్ధి పొందాలని ఏదైతే నాటకం ఆడుతున్నారో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా మీ పార్టీకి, మీ ప్రభుత్వానికి చమనగీతం పాడడానికి అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు ఒకటి యాద పెట్టుకోండి. నాకు తెలుసు ఇవాళ రేపు పోలీసు వాళ్ళు ఏం పని చేస్తారో నాకు కూడా తెలుసు. పోలీసు వాళ్ళు చేయాల్సిన పని చేస్తలేరు. పోలీసు వాళ్ళు ఇవాళ ఏం పని చేస్తున్నారా అంటే, ఏ మండలంలో, ఏ ఊర్లో, ఏ టీఆర్ఎస్ పిల్లగాడు ఏం పోస్ట్ పెడుతున్నాడో మనకి ఫోన్ చేసి ఎట్లా బెదిరియాలి, ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టాలి, ఎట్లా బెదిరించి గొంతు నొక్కాలి, ఇదే పనిలో ఉన్నారు. నాకు తెలుసు ఎంత నికృష్టంగా తయారైంది ఈ రాష్ట్రంలో పోలీస్ అంటే. అనలే, ఎవరిని కొట్టలే, చెంప మీదకెళ్ళి కొట్టలే, కనీసం గీరని కూడా గీరలే. అటెంప్ట్ మర్డర్ కేసు. నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర డీజీపీని, ఈ రాష్ట్ర హోంమంత్రిని, మెడకాయ మీద తలకాయ ఉండే పని చేస్తుండ్రా? మెదడుల బుర్ర ఉందా? అన్నం తింటుర్రా, గడ్డి తింటుర్రా అని అడుగుతున్నా ఈ రాష్ట్ర పోలీసులు. ఏం ఎట్లా పెడతారండి నాకు అర్థం కాదు. ఒక ఆడకూతురు మీద, ఇంట్లో ఉండే ఆడకూతురు మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారా? మీకు అసలు మెదడు ఉందా అని అడుగుతున్నా ఈ రాష్ట్ర పోలీసులకు. చదువుకున్నారా? ఇష్టం ఉన్నట్టు రేవంత్ రెడ్డి బానిసల్లాగా, కట్టు బానిసల్లాగా ప్రవర్తిస్తారా? అట్లాగే ఒక ఎక్కువ టైం ఏం లేదు అనుకుంటే 3 ఏళ్ళు, కానీ ఆఖరి సంవత్సరం మొత్తం ఎలక్షనే ఉంటుంది. అంటే నికరంగా మిగిలింది 2 ఏళ్ళు. వీళ్ళ ఆట అంతా ఇంకా 2 ఏళ్ళు. ఎవడెవడైతే పోలీసోడు అధికారి కొత్తకి ఎగురుతుండో వాళ్ళకి నేను ఒక్కటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మీరు ఇవాళ రేవంత్ రెడ్డికి కట్టు బానిసల్లాగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో ఆ అధికారులకు మాత్రమే నేను చెప్తా ఉన్నా, ఒక్కొక్కడి పేరు రాసి పెట్టుకోండి. తప్పకుండా 3 ఏళ్ల తర్వాత ఎవరేమన్నా వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. ముమ్మాటికి అన్ని లెక్కలు సెటిల్ చేసే బాధ్యత మాది, మిత్తితో సహా ఇచ్చే బాధ్యత కూడా మాది. మీరు అనుమానం పెట్టుకోవద్దు. దయచేసి నేను మిమ్మల్ని ఒకటే కొడతా ఉన్నా, ప్రజాస్వామ్యంలో మనం ప్రశ్నించడం బంద్ చేస్తే, ప్రజాస్వామ్యంలో మనం మాట్లాడడం బంద్ చేస్తే బాగుండు అని అధికార పక్షం అనుకుంటుంది. వాళ్ళ అరాచకాలను, వాళ్ళ కుంభకోణాలను బయట పెడితే అధికార పక్షం గడగడలాడుతుంది. మూసీలో 1,50,000 కోట్ల కుంభకోణం బయట పెడితే రేవంత్ రెడ్డికి లాగు దడిసిపోయింది, భయమైంది. వామ్మో మా మీద పడ్డారని చెప్పి తెల్లారే మా మీద ఉల్టా కేసులు. ఫార్ములా ఈ కేసు, కాళేశ్వరం కమిషను, విద్యుత్ మీద కమిషను, ఇదొక డ్రామా. కానీ మూసి ఆగిందా లేదా?